ఈ వారం కుక్కు విత్ జాతరత్నాలు ప్రోమో అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ వారం కుక్కు విత్ జాతరత్నాలలో జాతర స్పెషల్ అయితే జరపబోతున్నారు. అందుకు ఈ వారం అందరూ ఎంతో ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యి వచ్చారు. చాలా క్యూట్గా అయితే రెడీ అయ్యి వచ్చారు అందరూ. డిమాండ్ పవన్ ట్రెడిషనల్ లుక్లో చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మీకు ఎలా అనిపించింది డిమాండ్ పవన్ ఈ ట్రెడిషనల్ లుక్ అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వారం పవన్కి జాతరత్నంగా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మన జాతరత్నాలు ఒక్కొక్కరు ఒక గెటప్తో వెరైటీ గెటప్స్తో అయితే రెడీ అయ్యి వచ్చారు. రీతు అయితే ఈ గెటప్లో అయితే వచ్చింది. ఈ గెటప్ చూసి నేను చంద్రముఖి గెటప్ అని అయితే అనుకున్నా. మరి రీతు ఏ గెటప్ ఏ క్యారెక్టర్ తీసుకొని వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈసారి మణికంఠ ఎవరికి జాతరత్నంగా వస్తాడో కానీ వాళ్ళైతే చచ్చి ఊరుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లోని గెటప్ అయితే వేసాడు. మామూలుగా నార్మల్ గెటప్ ఇస్తేనే తను యాక్టింగ్ చేస్తాడు. మరి ఈ గెటప్లో ఎంత యాక్టింగ్ చేస్తాడు అనేది మనం ఈ వారం అయితే చూడబోతున్నాం. ఇంకా ఈ వారం ఈ కుక్కు విత్ జాతరత్నాలకు చీఫ్ గెస్ట్ అయిన యాదమరాజు కూడా వచ్చాడు. యాదమరాజు, ఎక్స్ప్రెసరీ ఇంకా ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో కామెడీ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. ఈ వారం అందరూ అంత గ్రాండ్గా అయితే రెడీ వచ్చారు కదా జాతర స్పెషల్లో. మరి తనుజ ఎలా రెడీ ఉంటుందని నేనైతే వెయిట్ చేశాను. కానీ తనుజ మాత్రం గ్రాండ్గా అయితే అస్సలు రెడీ అవ్వలేదు. చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. అసలు తనుజనేనా అనేసి అయితే అనుకున్నా. కానీ ఎలా ఉన్నా తనుజ లుక్ మాత్రం అదిరిపోయింది. ఈ వారం తనుజకు జాతరత్నంగా అవినాష్ అయితే వచ్చాడు. మరి తనుజ అవినాష్ కామెడీ ఎలా ఉంటుందో మనం ఈ వారం అయితే చూడబోతున్నాం. ఈ వారం తనుజ ఈ ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.